మనం గత కొద్దిగా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో రిలేషన్షిప్స్ ఏ గ్రహ దోషాల వల్ల ఇబ్బందికరంగా మారతాయి, దీన్ని ఏ విధంగా గుర్తించి నివారించుకోవచ్చు అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు ఈ సబ్జెక్ట్ గురించి ఇక్కడ శ్రీకరం శుభకరంలో మాట్లాడుతున్నామంటే, నిజంగా కూడా మన చుట్టుపక్కల వారిని కానీ లేదా మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ని కానీ పరిశీలించేసినప్పుడు ఎవరికి కూడా ఎవరితో కూడా సరైన సంబంధ బాంధవ్యాలు ప్రధానంగా చెప్పాలంటే, మనకి ఏదైనా ఒక రిలేషన్షిప్ నిలబడాలంటే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. అది భార్యాభర్తల బంధం కావచ్చు, ఒక ఆఫీసులో ఒక ఆఫీసు సహచరుడి యొక్క బంధం కావచ్చు, లేకపోతే మన అధికారితోటి మనకు సత్సంబంధాలు కావచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే కూడా అతనికి ఆ ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది అని చెప్పి నమ్మకం ఏమాత్రం కూడా ఉండదు. అతను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకో ప్రాజెక్ట్ ఉంటుందో లేదో, ఆ ప్రాజెక్ట్ సమయంలో నన్ను ఈ ఉద్యోగంలో ఉండనిస్తారో లేదా వెళ్ళిపోమని చెప్తారో, అదేవిధంగా ఈ ఇమీడియట్ బాస్ ఎవరైతే ఉన్నారో అతనికి నాకు పడ్డం లేదు, ఇలా ప్రతి విషయము కూడా ఇవన్నీ కూడా ఏంటంటే సంబంధ బాంధవ్యాల మీద ఎక్కువగా ఆధారపడతాయి. ఇక్కడ ఆఫీసు ఈ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకు రిలేషన్షిప్ ఎంత ఆఫీసర్తో బాగున్నప్పటికీ కూడా మనం చేసే పనిలో రాణింపు లేకపోతే అధికారి కొంతవరకు మనల్ని కాపాడుతాడు. ఒక స్టేజ్ దాటిన తర్వాత అతను తనను రక్షించుకోవాలి కాబట్టి మన మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ కుటుంబ విషయానికి వస్తే ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే, మనకు రిలేషన్షిప్స్ ఏవైతే భగవంతుడు తల్లిదండ్రులను ఇచ్చాడో, అన్న చెల్లెల్ని ఇచ్చారో, అక్క చెల్లెల్ని ఇచ్చాడో, ఒక భార్యని ఇచ్చారో, సంతానాన్ని ఇచ్చారో, వీరితోటి రిలేషన్షిప్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేజార్చుకోకూడదు. ఇక్కడ ప్రధానంగా మన మధ్యతరగతి జీవితాల్లో మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసే రిలేషన్షిప్ విషయాలు ఏంటంటే, ఒకటి ప్రధానమైన అంశం డబ్బుగా చెప్పొచ్చు. పూర్తిగా డబ్బని నేను చెప్పలేం, కానీ ప్రధానమైన అంశం డబ్బుగా చెప్పవచ్చు. ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు అందులో ఒక ఇంజనీర్ ఉండొచ్చు, ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒక సామాన్యంగా మామూలు ఉద్యోగం ఒకరు ఉండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే కలిసి ఉన్నప్పుడు ఏమైపోతుందంటే, ఒకతను ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఇంకొకతను తక్కువ సంపాదిస్తున్నాడు, ఈ కుటుంబం కోసం ఖర్చు పెట్టేస్తానని చెప్పేసి బాధపడే వారిని కూడా కొంతవరకు మనం చూడవచ్చు. అంటే అన్నదమ్ముల కోసం కానీ, అక్క చెల్లెల కోసం కానీ, కుటుంబాని కోసం డబ్బు భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కూడా సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో, వారిని అటువైపు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి డబ్బు ఖర్చు పెడుతుంటారు.